మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశం మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్ని మండలాల్లోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందువలన ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు ఎండ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, పని వేళలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున వేసవిలో పాటించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, హమాలీలు వడదెబ్బలకు గురికాకుండా తగు చర్యలు చేపట్టాలని, మంచినీరు అందించాలని, షెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డీఓ విద్యా చందన, అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్, డిఎం అండ్ హెచ్ఓ శిరీష, వైద్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణరావు, ఆర్ఎండ్బిఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పశు సంవర్ధక శాఖ పురంధరేశ్వర్, డిఈఓ వెంకటేశ్వరాచారి, డాక్టర్ మధువన్, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ సుకృత, డాక్టర్ రాజేష్, మెడికల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణను పొంది సైబర్ వారియర్స్గా నియమింపబడిన సిబ్బందికి ఫోన్లు మరియు సిమ్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్కో సైబర్ వారియర్ చొప్పున 28 మందిని నియమించడం జరిగిందని తెలియజేశారు. సైబర్ వారియర్స్గా శిక్షణ పొంది పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుందని తెలియజేశారు. సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930కి కాల్ చేయడం కానీ, ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం కానీ చేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్ వారియర్స్ను పోలీస్ శాఖ తరపున ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడిన ఫిర్యాదు చేసిన బాధితుడికి సమేత పోలీస్ స్టేషన్లో నియమింపబడిన సైబర్ వారియర్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలియజేశారు. కావున జిల్లా ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ క్రైమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జితేందర్ మరియు సైబర్ సెల్ సభ్యుడు శ్రావణ్ మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు. మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మంగళవారం భద్రాచలంలోని మెడికల్ కాలనీ యందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెడుతూ విస్తృత ప్రచారం చేశారు. భద్రాచలం ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే నిరంతరం ప్రజా సమస్యలు పరిష్కరించే బలరాం నాయక్కే ఎంపీగా ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగల శ్రీనివాసరెడ్డి, అన్నెం రామిరెడ్డి, ఎస్డి సాబీర్ పాషా, రాచమల్ల రాము, వసంతల రాజేశ్వరి, రాగం రూపా, జి పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. పోరిక బలరాం నాయక్ గారు కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వసంత రాజేశ్వరి, అలాగే మహిళా కాంగ్రెస్ సెక్రటరీ తుమ్మల రాణి, అలాగే రూపా గారు, పద్మప్రియ గారు, అలాగే మైనారిటీ సెల్లు సాబీర్ హుస్సేన్ పాషా గారు, అలాగే యూత్ కాంగ్రెస్ అన్నెం రామిరెడ్డి గారు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని. దానిలో భాగంగా మన భద్రాచలం ఎంపీ ఎవరైతే ఉన్నారో పోరిక బలరాం నాయక్ గారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో డ్యూటీ నిర్వహిస్తుండగా భద్రాచలం ఏఎస్పీ పరితోజ్ పంకజ్కు గాయాలయ్యి చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో జాయిన్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న క్రాంతి విద్యాలయంలో చదువుతున్న యూకేజీ విద్యార్థుల పాఠశాల డైరెక్టర్ సోమరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏఎస్పీ ఆఫీస్కి వెళ్లి ఏఎస్పీ పరితోజ్ పంకజ్కు గెట్ వెల్ సూన్ సార్ అంటూ పలకరించారు. వివిధ రకాల ప్లే కార్డులతో వారి గౌరవాన్ని తెలిపారు. చిన్నారులు పుష్పగుచ్చాలను ఏఎస్పీకి అందించడం జరిగింది. సమయ భావనలో ఉన్నప్పటికీ ఏఎస్పీ చిన్నారు వచ్చారని తెలిసి సమయాన్ని కేటాయించారు. ప్రతి చిన్నారిని పలకరించి ఏఎస్పీ పంకజ్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్, క్రాంతి విద్యాలయం పరిపాలన డీన్ హేమ శిల్ప,
ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు సాంబలక్ష్మి, సౌమ్య, అడ్మిన్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని జిఆర్ మఠం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ చతుర్థ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు చారుగుల శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్ 2024లో నిర్వహిస్తామని తెలియజేశారు. గత 2 సంవత్సరాల కాలంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ద్వారా చేసినటువంటి విద్యా, వైద్య, వివాహ, ఆర్థిక సహాయ సహకారాలు మరియు బీద ఆర్యవైశ్యులకు భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ కృష్ణమూర్తి గారి సహకారంతో వ్యక్తిగత రుణాలు 50,000 రూపాయలు తక్కువ వడ్డీతో మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం విచ్చేసిన భక్తులకు దాతల సహకారంతో వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్క మండల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులకు మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి, పొట్టి శ్రీరాముల వర్ధంతి జయంతి, వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జయంతి ఉత్సవాలు జరిపించే విధంగా దిశానిర్దేశం చేస్తూ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ సేవా కార్యక్రమాల్లో ముందుందని తెలియజేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ మండల, పట్టణ, నూతన మరియు మాజీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులకు సన్మాన కార్యక్రమం, అదేవిధంగా జిల్లా మహాసభ మహిళా విభాగం, యువజన సంఘం సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిమతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పల్లెర్ల చంద్రశేఖర్, చింతన వినోద్ కుమార్, యశోద రామచంద్రరావు, ప్రథమ ఉపాధ్యక్షులు చారుగుళ్ల వెంకట నాగభూషణం, వందనపు సత్యనారాయణ, మహంకాళి గోపాలకృష్ణ, ఉడత నగేష్ కుమార్, సముద్రాల అనిల్ కుమార్, పెనుగొండ సతీష్, రేపాక రామారావు, జిల్లా యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు సూర్య వెంకట చెంచు సుబ్బారావు, సంఘ కృపాకర్, నాళ్ల సాయిబాబు, మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు శ్రీమతి పెండాల రోజలక్ష్మి, మిర్యాల నాగశ్రీలత, చారుగుల పుష్పావతి మరియు పలువురు పట్టణ ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన రాంబాబు గారు చూస్తూ ఉంటారు, నాన్న మనవారు గారు చూస్తారు. ఈ వేదిక మీద ఉన్నాడు, వేదిక కింద ఉన్నాడు. మీరు స్టేటస్ ద్వారా పెట్టి మన సామాజిక మాధ్యమం ద్వారా, వాట్సాప్ ద్వారా అందరూ కూడా చూస్తున్నారు. మా రాంబాబు గారు కానీ, కాంతారావు గారు కానీ సరిగ్గా పనిచేయాలని పంపించారు. వాళ్ళ మాట పడకూడదు, వాళ్ళకి మాట రాకూడదు అని నేను నా స్వయం కృషితో, నా అందరి స్వయం కృషితోటి ఎటువంటి నా సాయశక్తులను కృషి చేసి ఇవాళ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో 31 జిల్లాలు ఉన్నాయి. మనకి 31 జిల్లాలో కూడా మనం మరి సేవా కార్యక్రమాల పరంగా 1వ స్థానంలో ఉన్నాం. తప్పకుండా దయచేసి ఇది నేను సాధించింది కాదండి, మీరందరూ కలిస్తేనే. నా ప్రమాణ స్వీకారానికి 1200 మంది వచ్చారు. రేగా కాంతారావు గారు స్టన్ అయిపోయారు. ఇంతకు మించి ఇక్కడ పెద్ద హాల్ లేదు. ఆ పెద్ద హాలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా కడితే ఇంకా బాగుంటుంది సార్ అని ఆ రోజు నేను సరదాగా చెప్పడం జరిగింది వారికి. భద్రాచలం పట్టణంలో ఇటీవల కాలంలో గంజాయి, మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిపై పోలీస్ శాఖ నిఘా పెంచాలని, విచ్చలవిడిగా పెరిగిపోయిన మద్యం, బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని, యువతను సన్మార్గంలో నడిచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ స్టడీ సర్కిల్ ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో వివిధ కాలనీలలోని యువకులు గంజాయికి, మద్యంకి బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నారని, అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని అన్నారు. తక్షణమే దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పోలీస్ శాఖ నిఘా పెంచి గంజాయి, మద్యం అమ్మకందారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కాలనీలోని యువత సన్మార్గంలో నడిచే విధంగా అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి, సీనియర్ నాయకులు జిఎస్ శంకర్రావు, బీబీజీ తిలక్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకట్రామారావు, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి, ఎన్ నాగరాజు, కుంజా శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్, నాయకులు బీజేఎల్పి దాసు, అజయ్ కుమార్, రాయల రాములు, ఎర్రంశెట్టి పూర్ణాదేవి, జి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మండల జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతని మంగళవారం నాడు శ్రీ కనకదుర్గ దేవాలయ సేవా సమితి వారు మర్యాదపూర్వకంగా కలిసి సారపాక సాకేతపురి గాంధీనగర్ ఏరియాలో ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చతుర్థ 4వ మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో రావాలంటూ వారికి ఆహ్వాన పత్రికను శ్రీ కనకదుర్గ దేవాలయ సేవా సమితి వారు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెల్ది శ్రీవిశాయ్ కుమార్ శర్మ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సిలివేరు వీరాంజనేయులు, కార్యవర్గ సభ్యులు బూక్య రమేష్, సత్యసాయి మరియు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఐ ఛాంప్స్ ఇండియా వారు ఆల్ ఇండియా స్థాయిలో మార్చి నెలలో నిర్వహించినటువంటి మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ పరీక్షలలో భద్రాచలం సెయింట్ పాల్స్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఫలితాలు సాధించారు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు 154 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 40 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్నతమైన ర్యాంకులు సాధించారు. ఈ 40 మంది విద్యార్థులలో 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మాస్టర్ సాయి శ్రీ సాత్విక్ ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి సెయింట్ పాల్స్ యొక్క కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. దీంతో పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కె అబ్రహాం మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ డాక్టర్ కె రాధామంజరి విద్యార్థిని అభినందిస్తూ ఈ విజయాన్ని మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు శుభాభివందనాలు తెలియజేశారు. అందుకుగాను ఎంఐ ఛాంప్స్ ఇండియా వారు మాస్టర్ శ్రీ సాయి సాత్విక్ను సర్టిఫికేట్, మెమంటో మరియు 35,000 విలువైన ల్యాప్టాప్ను బహుకరించారు. కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం పార్లమెంట్ సమన్వయకర్త తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఇల్లందులో జరిగింది. ఈ సమావేశంలో మహబూబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మహబూబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావుకి మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, ఇతర శాసనసభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుపై శాసనసభ్యులతో సుదీర్ఘంగా చర్చించి గెలుపు కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాద్ ఎమ్మెల్యే బూక్య మురళీ నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు పొదం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.